ఇవాల్టి వీడియోలో ఈపీఎఫ్ఓ 3.0 న్యూ ప్రాసెస్ ప్రకారం ఫామ్ 19 పిఎఫ్ అమౌంట్ అండ్ 10C పెన్షన్ కాంట్రిబ్యూషన్ మొత్తం అమౌంట్ ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చెప్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇందుకోసం ఎప్పటిలాగే మీ బ్రౌజర్ లో యూఏఎన్ మెంబర్ పోర్టల్ అని టైప్ చేస్తే వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ లో పిన్ చేశాను. అక్కడ నుంచి మీరు ఈ పోర్టల్ కి రావచ్చు. ఇప్పుడు ఇందులో పైన మీ 12 అంకెల యూఏఎన్ నంబర్ అండ్ కింద పాస్వర్డ్ ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఒకవేళ పాస్వర్డ్ ని మర్చిపోతే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ ని సెలెక్ట్ చేస్తే న్యూ రీసెట్ పాస్వర్డ్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మీ వివరాలు ఎంటర్ చేసి న్యూ పాస్వర్డ్ ని సెట్ చేసుకోండి. వన్స్ పాస్వర్డ్ చేంజ్ అయ్యాక ఇక్కడ సైన్ ఇన్ అడుగుతుంది. సెలెక్ట్ చేస్తే హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యూఏఎన్ నంబర్ అండ్ కింద సెట్ చేసుకున్న న్యూ పాస్వర్డ్ ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఇప్పుడు లాగిన్ అయ్యాక డైరెక్ట్ గా క్లెయిమ్ ప్రాసెస్ చేసే ముందు మీ పిఎఫ్ ఖాతాకి బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉందా, ఒకవేళ ఉంటే మీరు అనుకున్న బ్యాంక్ అకౌంట్ ఉందా చెక్ చేసుకోవాలి. ఇందుకోసం మేనేజ్ కి వెళ్లి కేవైసీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ లింక్ అయి ఉన్న బ్యాంక్ అండ్ కేవైసీ స్టేటస్ చూపిస్తుంది. చేంజ్ చేసుకోవాలనుకుంటే న్యూ బ్యాంక్ అకౌంట్ ని యాడ్ చేసుకోవచ్చు. 1 వీక్ లో కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ ప్రెసెంట్ లింక్ అయి ఉన్న బ్యాంకే ఓకే అనుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ కోసం మేనేజ్ కి వెళ్లి మెంబర్ సర్వీస్ హిస్టరీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పాపప్ లో ఓకే చేయండి. ఇప్పుడు ఇందులో మీ యూఏఎన్ నంబర్ కి లింక్ అయి ఉన్న పిఎఫ్ అకౌంట్స్ ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేసుకునే ముందు ఓల్డ్ పిఎఫ్ అకౌంట్ అన్ని ప్రెసెంట్ పిఎఫ్ అకౌంట్స్ కి మర్జ్ అయి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అయిందా చెక్ చేసుకోవాలి. లేదంటే అలాగే క్లెయిమ్ చేస్తే కేవలం ప్రెసెంట్ పిఎఫ్ అకౌంట్ మాత్రమే సెటిల్ అయి పాత పిఎఫ్ అకౌంట్స్ లోని బ్యాలెన్స్ అలాగే ఉండిపోతుంది. మళ్ళీ ఆ అమౌంట్ ని మీరు డ్రా చేసుకోలేరు. అందుకోసం ఇక్కడ కనిపిస్తున్న పిఎఫ్ అకౌంట్స్ లో పిఎఫ్ స్టేటస్ లో ట్రాన్స్ఫర్డ్ అండ్ పిఎఫ్ బ్యాలెన్స్ నో అండ్ సర్వీస్ స్టేటస్ లో క్లోజ్డ్ అండ్ చివరిగా సర్వీస్ బెనిఫిట్స్ టేకెన్ లో ఎస్ ట్రాన్స్ఫర్డ్ అని ఉంటేనే మీ ఓల్డ్ పిఎఫ్ అకౌంట్స్ లోని బ్యాలెన్స్ ప్రెసెంట్ లోకి ట్రాన్స్ఫర్ అయిందని అనుకోవాలి. ఒకవేళ ఇక్కడ పిఎఫ్ బ్యాలెన్స్ లో ఎస్, సర్వీస్ స్టేటస్ లో ఓపెన్ అండ్ బెనిఫిట్స్ టేకెన్స్ లో నో అని ఉంటే ఖాతాలో బ్యాలెన్స్ ఉంది, ముందుగా ట్రాన్స్ఫర్ ప్రక్రియ చేసుకొని అప్రూవ్ అయ్యే వరకు వెయిట్ చేసిన తర్వాతే ఫైనల్ సెటిల్మెంట్ అప్లై చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ మీకు కన్ఫ్యూజింగ్ గా ఉంటే మీ పిఎఫ్ బ్యాలెన్స్ ని ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఇందులో అన్ని పిఎఫ్ ఖాతాలలో 0 ఉండి చివరి దాంట్లో బ్యాలెన్స్ ఉంటే అకౌంట్స్ అన్ని మర్జ్ అయ్యాయని అనుకోవాలి. ఒకవేళ బ్యాలెన్స్ కనిపిస్తే ఎలా మర్జ్ చేసుకోవాలో వీడియో చేశాను, చూసి చేసుకోండి. అలాగే ఇక్కడ మీ ఓల్డ్ లేదా ప్రెసెంట్ పిఎఫ్ అకౌంట్ లో కొన్నిటికి డేట్ ఆఫ్ ఎగ్జిట్ మెన్షన్ చేసింది ఉండదు. అలాంటప్పుడు మీకు ఫైనల్ సెటిల్మెంట్ ఆప్షన్ రాదు. అందుకోసం ఇక్కడ మీరు ఆ పర్టికులర్ సంస్థ నుంచి ఎప్పుడు రిజైన్ చేశారో మీ కంపెనీ హెచ్ఆర్ కి కాంటాక్ట్ అయ్యి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేయించుకోండి. ఒకవేళ వారు మీ మాట వినకపోతే ఈపీఎఫ్ఓ సెల్ఫ్ ఎగ్జిట్ చేసుకునే ఫెసిలిటీ కల్పించింది. ఇందుకోసం మేనేజ్ కి వెళ్లి మార్క్ ఎగ్జిట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో ఎగ్జిట్ చేసిన పిఎఫ్ అకౌంట్స్ లిస్ట్ కింద చూపిస్తుంది. అలాగే ఎగ్జిట్ చేయనివి ఇందులో కనిపిస్తాయి. ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసుకుని డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఈపీఎఫ్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఈపీఎస్ ఇందులో మంత్ అండ్ ఇయర్ డిఫాల్ట్ గా జనరేట్ అయి చూపిస్తుంది. మీరు కేవలం డేట్ మాత్రమే సెలెక్ట్ చేసుకుని చివరిగా షార్ట్ సర్వీస్ ని సెలెక్ట్ చేసి ఆధార్ ఓటీపీ ద్వారా ఎగ్జిట్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ మీకు ఎగ్జిట్ కాకపోతే మీరు ఇటీవలి రిజైన్ చేసిన లాస్ట్ పిఎఫ్ అకౌంట్ కి కనీసం 60 డేస్ క్రాస్ అయి ఉండాలి. అప్పుడే మీరు సెల్ఫ్ ఎగ్జిట్ చేసుకోవచ్చు. వన్స్ ఇక్కడ ఎగ్జిట్ కన్ఫర్మేషన్ అయ్యాక మీకు ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఈజీగా అవుతుంది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కోసం ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ కి వెళ్ళి ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ ఓల్డ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ ప్రీవియస్ క్లెయిమ్ కానీ లేదా ట్రాన్స్ఫర్ క్లెయిమ్ కానీ పెండింగ్ లో ఉండి ఇక్కడ స్టేటస్ ప్రాసెస్ లో ఉంటే అప్లై చేయకండి. అప్రూవ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాతే క్లెయిమ్ చేయండి. వన్స్ ఈ స్టేటస్ ని చెక్ చేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ కోసం ఆన్లైన్ సర్వీస్ కి వెళ్ళి ఫామ్ 31 ఆర్ ఫామ్ 19 ఆర్ 10C ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ పిఎఫ్ ఖాతాకి లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ నంబర్ ని ఎంటర్ చేసి పక్కన చెక్ ని సెలెక్ట్ చేసి వెరిఫై చేసుకోండి. వన్స్ వెరిఫై అవుతే ఇక్కడ సర్టిఫికేట్ ఆఫ్ అండర్ టేకింగ్ అని టర్మ్స్ అండ్ కండిషన్ చూపిస్తుంది, ఎస్ చేయండి. తర్వాత ఇక్కడ ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కేవైసీ వెరిఫై చేసుకుని క్లెయిమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తే 3 ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ చివరిది ఫామ్ 31 అడ్వాన్స్ ని వదిలేసి మిగతావి ఫామ్ 19 అండ్ 10C ఆప్షన్ ని సెలెక్ట్ చేయాలి. కానీ ఇక్కడ ఒకేసారి రెండింటిని క్లెయిమ్ చేయలేము కాబట్టి మొదట ఫామ్ 19 పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద మీ పిఎఫ్ ఖాతాలో ఉన్న పిఎఫ్ బ్యాలెన్స్ చూపిస్తుంది. వెరిఫై చేసుకొని ఇక్కడ ఒకవేళ మీ పిఎఫ్ ఖాతాకి పాన్ కార్డ్ లింక్ లేకుంటే మీ సర్వీస్ 5 ఏళ్ల కంటే తక్కువగా ఉండి క్లెయిమ్ చేసే అమౌంట్ 50,000 కంటే ఎక్కువగా ఉంటే టీడీఎస్ కట్ అవుతుందని ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ లో రాసి ఉంటుంది. లింక్ లేకుంటే కేవైసీకి వెళ్లి పాన్ కార్డ్ లింక్ చేయించుకోండి. తర్వాత కింద ఇక్కడ అడ్రస్ కాలంలో మీరు ఈ నామినీ చేసుకొని ఉంటే ఇక్కడ మీ ప్రొఫైల్ అడ్రస్ వచ్చేస్తుంది. ఒకవేళ రాకుంటే మీ ప్రెజెంట్ అడ్రస్ ని ఎంటర్ చేయండి.
తర్వాత కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేస్తే కింద గెట్ ఓటీపీ ఎనేబుల్ అవుతుంది. సెలెక్ట్ చేస్తే మీ ఆధార్ లింక్ ఫోన్ కి ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసి కింద వ్యాలిడేట్ ని సెలెక్ట్ చేయండి. వన్స్ వ్యాలిడేట్ అవుతే ఇక్కడ ఆన్లైన్ క్లెయిమ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వచ్చి క్లెయిమ్ రిసిప్ట్ కింద జనరేట్ అయి చూపిస్తుంది. క్లిక్ హియర్ ని సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఫామ్ 10C పెన్షన్ కాంట్రిబ్యూషన్ ని క్లెయిమ్ చేసుకోవాలి. ఇది క్లెయిమ్ చేసే ముందు మీ టోటల్ సర్వీస్ అన్ని పిఎఫ్ అకౌంట్స్ కలుపుకొని 10 years కంటే ఎక్కువగా ఉంటే మీరు మంత్లీ పెన్షన్ ఫామ్ 10D కి అర్హులవుతారు. కాబట్టి ఇక్కడ ఫామ్ 10C ని అప్లై చేయలేరు. లేదా మీ టోటల్ సర్వీస్ 10 years కి తక్కువగా ఉంటే మిగతా ఇయర్స్ ని వేరే ఎక్కడైనా జాబ్ చేసి మిగిలిన సర్వీస్ ని కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి. వన్స్ మీకు 50 years కంప్లీట్ అయితే మీరు మంత్లీ పెన్షన్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ అవకాశం మీకు మళ్ళీ రాదు. కానీ ఇక భవిష్యత్తులో మీరు ఎక్కడా జాబ్ చేసినా పిఎఫ్ జమ కావడం ఇష్టం లేక లేదా వేరే బిజినెస్ చేసే ప్లాన్ లో ఉండి ఇప్పటి వరకు వర్క్ చేసిన సర్వీస్ మొత్తాన్ని క్లోజ్ చేయాలనుకుంటే ఫామ్ 10 పెన్షన్ విత్డ్రాల్ ప్రాసెస్ కి వెళ్ళండి. ఇందుకోసం ఇక్కడ మళ్ళీ ఆన్లైన్ సర్వీస్ కి వెళ్ళి మళ్ళీ సేమ్ ఫామ్ 31, 19 and 10C ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మళ్ళీ బ్యాంక్ అకౌంట్ నంబర్ అడుగుతుంది. ఎంటర్ చేసుకుని కన్ఫర్మ్ చేయండి. తర్వాత సేమ్ క్లెయిమ్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో సెలెక్ట్ క్లెయిమ్ లో ఫామ్ 10C పెన్షన్ విత్డ్రాల్ బెనిఫిట్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఒకవేళ మీరు ఎంప్లాయర్ కాకుండా సెల్ఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేసుకుంటే వెంటనే 10C ని అప్లై చేయలేరు. ఇందుకోసం మీకు పిఎఫ్ డబ్బులు క్రెడిట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అప్పటి వరకు మీ ఎంప్లాయర్ పోర్టల్లో ఎగ్జిట్ డేట్ అప్డేట్ అవుతుంది. ఆ తర్వాతనే మీరు 10C అప్లై చేసుకోవచ్చు. ఈ క్లయింట్ విషయంలో ఇక్కడ ఎంప్లాయర్ ఎగ్జిట్ చేశాడు కాబట్టి కింద క్లెయిమ్ విండో ఓపెన్ అయింది. ఇప్పుడు కింద సేమ్ మీ ప్రొఫైల్లో ఫిల్ చేసిన అడ్రస్ ఇక్కడ చూపిస్తుంది. రాకుంటే మీరు మాన్యువల్ గా ఫిల్ చేయాలి. తర్వాత కింద ఈపీఎఫ్ఓ యాక్ట్ 1995 కింద అప్పట్లో మీరు వర్క్ చేసి ఉంటే ఇక్కడ చూపిస్తుంది. లేకుంటే నో సర్వీస్ వస్తుంది. ఇది అంత పెద్ద ఎఫెక్ట్ ఏమీ కాదు. తర్వాత కింద మీ ప్రెజెంట్ పిఎఫ్ అకౌంట్ చూపిస్తుంది. ఇందులో మీరు జాయినింగ్ అండ్ ఎగ్జిట్ డేట్స్ తో పాటు టోటల్ ఎన్సిపి డేస్ అంటే శాలరీ కట్ అయిన టోటల్ హాలిడే చూపిస్తుంది. ఈ పీరియడ్ కి మీకు పిఎఫ్ జమ కాదు. తర్వాత పక్కన ఎగ్జిట్ రీజన్ ఉంటుంది. చెక్ చేసుకొని కింద మీ దగ్గర స్కీమ్ సర్టిఫికేట్ ఉందా అడుగుతుంది. ఇక్కడ స్కీమ్ సర్టిఫికేట్ అంటే గతంలో మీరు పిఎఫ్ మాత్రమే తీసుకొని తర్వాత ఎక్కడా వర్క్ చేయకుండా ఇన్ ఫ్యూచర్ లో వర్క్ చేస్తే సర్వీస్ ని యాడ్ చేయడానికి పెన్షన్ అమౌంట్ కి బదులు స్కీమ్ సర్టిఫికేట్ అప్లై చేస్తారు. ఇది మీ దగ్గర ఉందా అని అడుగుతుంది. ఉంటే ఎస్ చేసి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఒకవేళ లేకుంటే డిఫాల్ట్ గా నో ఉంటుంది. అలాగే ఉండనివ్వండి. తర్వాత కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేస్తే గెట్ ఆధార్ ఓటీపీ ఎనేబుల్ అవుతుంది. సెలెక్ట్ చేసి మీ ఆధార్ లింక్ ఫోన్ కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేయండి. వన్స్ మీ డీటెయిల్స్ అన్ని వ్యాలిడేట్ అవుతే ఆన్లైన్ క్లెయిమ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది. ఆపై కింద మీ క్లెయిమ్ ఫామ్ జనరేట్ అయి చూపిస్తుంది. డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మీ టోటల్ పిఎఫ్ అమౌంట్ ఫామ్ 19 and 10C అమౌంట్ రెండు వేరువేరుగా 15 వర్కింగ్ డేస్ లో క్రెడిట్ అవుతాయి. ఇక్కడ మీ సర్వీస్ మొత్తం క్లోజ్ అయింది కాబట్టి ఇన్ ఫ్యూచర్ లో మీరు జాబ్ చేస్తే మీ పిఎఫ్ అమౌంట్ డిడక్ట్ అయినా మీ యుఏఎన్ అకౌంట్ మాత్రం ఇదే ఉంటుంది. కానీ మీ గతం సర్వీస్ మొత్తం క్లియర్ అయి ఫ్రెష్ సర్వీస్ ప్రారంభమవుతుంది. సో ఈ విధంగా మీరు అప్లై చేస్తేనే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఇందులో మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.